సూపర్ ఉందన్న, ప్రతి ఛానల్ కి చెప్తున్నా, మీరు కూడా పోయి చూడండి, అందరు చూడాలి, మస్ట్ వాచ్ మూవీ. వర్తి కాదు, నువ్వు టికెట్ చింపుకుంటావు అట్లుంటది, బట్టలు ఇప్పి నువ్వు డాన్స్ ఆడతావు థియేటర్ లో. కాంతార సీన్, జాతర సీన్ అన్నా, నువ్వు 20 minutes సీన్ కూడా రిపీటెడ్ గా నెట్ఫ్లిక్స్ లో 40 minutes చూస్తావు నువ్వు. 40 minutes క్లైమాక్స్ నువ్వు చూస్తేనే అర్థమవుతుంది, అన్ని నేను చెప్తే కాదు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అసలు బట్టలు చింపుకున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, బట్ చెప్తున్నా, బట్టలు చింపుకున్నా నేనైతే ఘోరంగా, అసలు మామూలు లేదు అసలు సినిమా. ఆ భర్త అన్న 1000 రూపాయలు పెట్టే తక్కువ లేదన్నా. ఇలాంటి సినిమా 3 గంటలు కాదు 4 గంటలు తీసినా తప్పులేదు, మామూలుగా లేదన్న సినిమా మాత్రం. అన్న ప్రతి సీన్ హైలైట్ అన్న సినిమాలో. ఒక్కడైతే చెప్పాను, డిసప్పాయింట్ అయిన విషయం ఏమీ లేదన్న సినిమాలో. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది, అంతే. ఇంకా ఏం చెప్పే, అల్లు అర్జున్దే ఈ సినిమా మొత్తం. ఇక ఏం లే, ఆస్కార్ అయితే నేను చెప్పలేను కదన్నా, కానీ యాక్టింగ్ లెవెల్ మాత్రం వేరే లెవెల్. ఇక బాగుందన్న. పుష్ప 1 కన్నా ఈ సినిమాకి రావాల్సి ఉండే అవార్డు, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, చాలా బాగుంది. జాతర సీన్ బాగానే ఉంది, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అల్లు అర్జున్ మాత్రం అసలు వామ్మో, ఇంత పెద్ద నటుడా వామ్మో, అల్లు అర్జున్ హ్యాట్స్ ఆఫ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, రష్మిక హైలైట్. నేను జనసేన కానీ అల్లు అర్జున్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. జై మెగాస్టార్. వీడు చెప్తాడు ఫ్యాన్, వీడు సూపర్ ఉంది సినిమా, పక్కా హిట్. పండగ 100% పండగ, వర్త్ 100% వర్త్. బాగానే ఉంది, అన్ని సూపర్. కామెడీ అన్ని సూపర్, 100% వర్త్. చాలా బాగుంది నా మూవీ, నచ్చింది. జాతర సీన్స్, అల్లు అర్జున్ యాటిట్యూడ్, స్టైల్, ఫైట్ సీన్స్ ఇంకా చాలా బాగుంది. టికెట్ దగ్గర కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి చూడొచ్చు. ఇక ఫ్యాన్స్ అయితే చూడొచ్చు అన్న, ఇక ఫ్యామిలీతో తీసుకొని రాలేము అంతే. ఫ్యామిలీని తీసుకొని రావాలంటే రెండు బాగానే ఉన్నాయి. ఇంతే సినిమా అయితే